నాది రాజమహేంద్రవరం, రాజమండ్రి. 3 రోజులు వెయిట్ చేయడం జరిగింది. దానివల్ల 3 రోజులు నేర్చుకున్నది మా బాడీకి ఎంతో ఇదిగా తేలిగ్గా ఆహార పానీయాలను గానీ, యోగా చేయడం గానీ, కొన్ని కొన్ని ప్రాణాయోగాలు చేయడం గానీ, దాని ద్వారా మేము ఎంతో ముక్తిని పొందాము. దాని ద్వారా ఏంటంటే మా బాడీ కూడా బాగా తేలిగ్గా ఉంది. వచ్చినప్పుడు మాత్రం చాలా బరువున్నట్టున్నా నేను. వచ్చిన తర్వాత ఈ ప్రాణాయోగా చేసిన తర్వాత ఉదయం 4:30కి లేచి ఈ 3 రోజులు ఉదయం 4:30కి లేచి 8:30 దాకా కార్యక్రమం పెట్టి మళ్ళీ మధ్యాహ్నం పూట మళ్ళీ చేసి మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ చేసి దానివల్ల బాడీలో తగ్గింది, నాలో కొంచెం కంట్రోల్ కూడా పెరిగింది, కొంచెం గ్యాస్ తగ్గింది, పొట్ట కూడా తగ్గింది. ఈ గురువుగారు మాకు ఎంతో మేలు చేసి గాలి అసలు చుట్టుపక్కల గాలి, కొండల గాలి, ఎయిర్ మాత్రం వాళ్ళకి లక్షలు పెట్టినా కూడా రాదు. భోజన సదుపాయం కూడా బాగుంది. 3 రోజులు కూడా ఎంతో హ్యాపీగా ఉంది. మాకు మాత్రం దేవుళ్ళలాగా కనబడ్డారు. ఇప్పుడు నుంచి హాస్పిటల్కి వెళ్తున్నా కూడా నాకు హెర్నియా ఉంది, పొట్టలో హెర్నియా ఉంది, అది తగ్గట్లేదు. ఆపరేషన్ అన్నారు డాక్టర్ గారు, ఆపరేషన్ అన్నారు. ఆపరేషన్ అంటే ఏంటని యూట్యూబ్లో నాకు ఇది బాగా కనపడింది. ఆపరేషన్ లేకుండా ఏం మార్గం అని వస్తే అసలు దీని ద్వారా నాకు నిర్ణయం తగ్గిపోయింది. వాపుకి అంతా కూడా నిర్ణయం తగ్గిపోయింది. నాకు వాస్తవంగా ప్రమాణపూర్తిగా అయితే నిర్ణయం తగ్గిపోయింది నాకు ఈ వాపు. టీ ఒకటి అలవాటు మానేశాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆ గురువు గారికి పాదాభివందనాలు చేస్తూ గురుగారు మేడం గారికి ఈ లొకేషన్కి అసలు ఈ లొకేషన్ ₹1,00,000 పెట్టినా కూడా రాదు ఈ లొకేషన్. దయచేసి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఒక్కసారి వచ్చి ఆశీర్వాదం కావండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా గురువు గారైన సాగర్ సింధూరి గారికి నా ప్రణామాలు. నా పేరు శ్రీనివాసు, హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇక్కడ సాగర్ సింధూరి గారి వీడియోలు అవి ఆయనవి చాలా చూశాను. చాలా క్లారిటీగా సింపుల్ వర్డ్స్లో ఆయన యోగా, మిగిలిన యోగాను, ప్రాణాయామాలు, చక్రాలు, వీటి గురించి ఎంతో చక్కగా విపులంగా వివరిస్తారు. సో స్వయంగా ఆ గురువుగారి పర్యవేక్షణలో నేర్చుకుందామని, ఆ ప్రాణాయామం అవన్నీ నేర్చుకుందామని వచ్చాను. 3 రోజుల కోర్సు చాలా చక్కగా ఆ కంటెంటు చక్కగా ఆ సిలబస్ని ఈ యోగా, ఆసనాలు, హఠయోగం, ప్రాణాయామం, చక్రాలు ప్లస్ సత్సంగం ఇవన్నీ చక్కగా మిళితం చేసి చక్కగా 3 రోజులు అసలు మనకి ఏ రకమైన ఇది లేకుండా ఆ స్మూత్గా ప్రోగ్రెషన్లోకి వెళ్ళింది. చక్రాల గురించి ఎంతో అద్భుతంగా నేర్పించారు. ఆ చక్రాల క్లీనింగు, చక్రాల బ్యాలెన్సింగు అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిన విషయం. నాకు ముఖ్యంగా నేను ఆసనాలు వేస్తా కానీ నాకు ప్రాణాయామాల టెక్నిక్, ఈ చక్రాల గురించి నాలెడ్జి నిజంగా చాలా అద్భుతంగా నేను నేర్చుకున్నాను. అట్లాగే సత్సంగంలో మనకి భగవద్గీతలో చెప్తాడు అర్జునుడు, నువ్వు గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి నువ్వు వారికి సేవ చేసి నేర్చుకోవాలని చెప్తాడు. అట్లాంటిది ఇక్కడ గురువుగారే మననే ప్రశ్నలు అడిగి మరిన్ని ప్రశ్నలు మనకి ఇంకా ప్రశ్నలు వచ్చేట్టుగా చేసి ఇంకా సత్సంగంలో ఆ లోతులు, మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు, జీవితంలో మనం ఎట్లా తెలుసుకోవాలి, ముఖ్యంగా మనం సహజ స్థితిలో ఎట్లా ఉండాలి అనేది చాలా చక్కటి సింపుల్ వర్డ్స్లో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నా అనుభవం అయితే నా సహజ స్థితి ఎట్లాగూ, నా ఆత్మానందం ఎట్లా వెళ్ళాలి, ధ్యానంలోకి ఎట్లా వెళ్ళాలి, ఈజీగా ధ్యానంలోకి ఎట్లా కూర్చుని నా అనుభవంలోకి వెళ్ళాలి, రకరకాల క్రియలు నేర్పించారు. జలనేతి, త్రాటకం ఇట్లాంటి క్రియల ద్వారా కూడా మనం ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది బాగా చెప్పారు. నమస్కారం అండి, మాది హైదరాబాదు. నేను సాగర్ సింధూరి గారి ఈ వీడియోలు చూస్తున్నాను. చూడంగానే నాకు రావాలనిపించింది, వచ్చాను. చాలా బాగుంది. నాకు ఏమీ ప్రాబ్లం లేవు, అయినా కూడా రావాలని అనిపించింది, వచ్చాను. ఇక్కడికి వస్తే మీకు తెలుస్తుంది, చాలా బాగుంది. ఒకసారి మీరు వచ్చి పోండి. దేనికైనా నేనెవరు, నేను ఏంది అనేది మీకు అర్థమైపోతుంది. ఇక్కడికి వస్తే ఒక్కసారి వచ్చిపోండి. ఇక్కడ దేనికి ఇబ్బంది లేదండి, ఫుడ్కు ఇబ్బంది లేదు, దేనికి ఇబ్బంది లేదు. దయచేసి ఒకసారి రండి. మీరు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఇక్కడికి వస్తే అయిపోతుంది. నమస్తే అండి. గురుగారికి, మేడం గారికి శతకోటి వందనాలండి. నా పేరు హరీష్, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. యాక్చువల్లీ నేను గురుగారి వీడియోస్ ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. గురుగారి వీడియోస్ సంబంధించినవి లా ఆఫ్ అట్రాక్షన్ కోసం,
మనం కోరుకుని సాధించుకోవడం కోసం, అలాగే మంత్ర జపం కోసం, జప 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 సాధన కోసం నాకు బాగా అట్రాక్ట్ చేశారు గురువుగారు. తర్వాత ఇక్కడికి వచ్చాను, తపోవనంకి వచ్చాను. తపోవనంకి వచ్చిన తర్వాత అందరూ ఒక కుటుంబ సభ్యుల్లో అందరూ బ్రహ్మముహూర్తానికి లెగడం అనేది చాలా కష్టం. అంటే అది కాకుండా ఇక్కడ అందరూ ఒకేసారి 4:30కి లెగిసి స్నానం చేసి యోగాకు వస్తున్నారు. యోగాకు వచ్చి యోగా చేసుకొని మళ్ళీ ఒక రొటీన్‌గా, ఒక క్రమబద్ధంగా వచ్చి అన్ని పనులు చేసుకొని వెళ్తున్నారు. ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ చేయడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుందని నాకు అర్థమైంది. నమస్కారం అండి. నా పేరు దామోదర్ నాయుడు. హైదరాబాద్ నుంచి వచ్చాను. నా వయసు 70 సంవత్సరాలు. నేను సీవియర్ అస్థమాటిక్ పేషెంట్ని. గత సంవత్సరం చివరికి నా ఆక్సిజన్ లెవెల్ 70 వరకు పడిపోయిన పరిస్థితుల్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెట్టుకొని గడపాల్సిన పరిస్థితుల్లో నుంచి కొన్ని ప్రయత్నాలు చేసి కొద్దిగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లేకుండా మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్న సమయంలో గురువుగారి వీడియోని చూసిన తర్వాత సరే ఇక్కడ ఒక 3 రోజులు వచ్చి ఇప్పుడు ఉందామని ప్రయత్నం చేసి భయంతో, ఎందుకంటే వర్షాకాలం, ఈ పరిస్థితుల్లో నేను ఈ పరిస్థితికి వచ్చి ఇక్కడ అటెండ్ చేయగలుగుతాను అనేటటువంటి అనుమానంతో, భయంతో వచ్చాను. వచ్చిన తర్వాత ప్రాణశక్తి ఆగిపోవడం వల్ల కొన్ని వ్యాధులు వస్తాయని, దాన్ని ఎలా క్లారిఫికేషన్ అంటే ఎలా చేసుకోవాలని, దానికి సత్సంబంధమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు, తర్వాత అంతర్ముఖంగా మనకు తెలియకుండా సప్త చక్రాలు, వాటి సంబంధమైనటువంటి సబ్జెక్టు తెలియజేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో 24/7 అన్న పద్ధతితో 24 అవర్స్ ప్రతి సెకండ్, ప్రతి నిమిషం స్వచ్ఛమైన గాలి, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా, ఎయిర్ పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైనటువంటి దీంట్లో గడవడం చాలా 3-4 రోజులు. మళ్ళీ మేము ఆ ఏరియాలోకి, అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలి అని బాధేస్తుంది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఇక్కడ భవానీ గారు ఆసనాలు చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈనాడు స్త్రీమూర్తులు, బాలికలు అసలు మన సంస్కృతి సభ్యత నుంచి వచ్చినటువంటి విషయాలను పూర్తిగా మర్చిపోయినటువంటి సందర్భంలో భవానీ అమ్మగారు ఆవిడ చూపించినటువంటి ఆసనాల భంగిమలు, ఆవిడ అందరికీ టీచింగ్ చేయడము, ఇతరత్ర విషయాలు చెప్పడం, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు భవానీ గారు. గురువు గారికి, గురుమాత యొక్క పాదపద్మాలకు నా ఆత్మ ప్రణామాలు. అన్ని చోట్ల యోగా మనం నేర్చుకుంటున్నాము, కానీ చాలా బ్లైండ్గా నేర్చుకుంటున్నాము మనం. కానీ ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ప్రతిదాన్ని చాలా శాస్త్రీయంగా, సైంటిఫిక్గా, ఎక్కడ మనం బ్రెత్ని హోల్డ్ చేయాలి, ఎక్కడ మనము పీల్చుకోవాలి, ఎందుకు అనే విషయం చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన కొత్త విషయము. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము మనకు ధ్యానానికి, ప్రాణాయామానికి ఎంతో సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి వారు అతి తక్కువ కాలంలో చాలా శాస్త్రీయంగా, ఎటువంటి డౌట్స్ లేకుండా, చక్కని ఫ్రెండ్స్, తర్వాత భోజనం కూడా ఇక్కడ తక్కువ ఎక్కువ పెట్టకుండా చాలా కరెక్ట్గా మనకి భోజనం వడ్డిస్తున్నారు. ఇలాంటి మంచి మిత్రుల్ని కలుసుకొని ఇంత చక్కగా మనము రీట్రీట్ అవ్వడానికి గొప్ప అవకాశం కూడా లభిస్తుందని నేను చెప్తున్నాను ఘంటాపదంగా. కాబట్టి అందరు ఇక్కడ వచ్చేసి శాస్త్రీయంగా విజ్ఞానం తెలుసుకొని మీ జీవితాలను ధన్యం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ చెప్పాలంటే వాతావరణము, క్లైమేట్, ప్రకృతి, అంతా ప్రకృతిలో యోగా చేసుకోవడము చాలా బాగుంది. ఎక్కడ చూసినా ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది,
ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారన్నా వచ్చి ఈ మహర్షి తపోవన్కి యోగా సాగర్ సింధూరి గురువు గారు యోగా, ప్రాణాయామము, ఆసనాలు, ముద్రలు, బంధాలు, మూలబంధం, జాలాంధర బంధం, ఉద్యాన బంధం వాటి గురించి అంతా కూడా చెప్పారు. మెయిన్ చక్రాల గురించి, పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా ఈ చక్రాలు క్లెన్సింగ్ చేసుకోవడం వలన పోతాయని గురువు గారు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ దాని గురించి మేము అనుభవపూర్వకంగా ఫీల్ అయినాము. ఇక్కడ ఆహారం కూడా రా ఫుడ్ అది పెట్టినారు, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందాలని ఆశిస్తూ అందరికీ ఆత్మ ప్రణామాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అరుణ. మేము ఒంగోలు నుంచి వచ్చాము. యాక్చువల్గా నాకు ఇదంతా తెలియదు. మదనపల్లి దగ్గర మహర్షి తపోవనం అనేది ఒకటి ఉంటుందని మా తెలిసిన సిస్టర్ ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. యోగాకి ఇంత దూరం వెళ్ళాలా అని ముందు మేము ఆలోచించాము. లేదు చాలా బాగుంటుంది అని చెప్పేసరికి సరే మనము మన లైఫ్లో కొన్ని రోజులైనా ప్రశాంతంగా గడపచ్చు అని తను కొంచెం మోటివేట్ చేశారు. సో దాన్ని బట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నాను ఈ చుట్టూ వాతావరణం ఇదంతా చూసి నాకు ఇక్కడే ఉండిపోవాలనిపించింది. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన ఇప్పుడున్న జనరేషన్లో బిజీ షెడ్యూల్, అందరూ చాలా బిజీగా ఉంటారు. కానీ మనకంటూ కొన్ని రోజులు మనము స్పెండ్ చేయాలి. అది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 3 days నాకు చాలా హ్యాపీ అనిపించింది. కుదిరితే ఇంకా ఎవ్రీ మంత్ అట్లీస్ట్ ఒక 3 days అని ఇక్కడికి వచ్చి మనం టైం స్పెండ్ చేయాలని నేను అనుకుంటున్నాను. మనకు తెలియని పేర్లు కొన్ని, యోగా అనేది తెలుస్తుంది ఎవరికైనా కానీ. యోగాకి వచ్చిన తర్వాత యోగాలో ఇన్ని ప్రాణాయామం అసలు ఏవో పేర్లు నేను వినని కూడా చాలా ఉన్నాయి. అన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో యోగా అంటే ఇంత పెద్ద చరిత్ర ఉందా, నేను అనుకున్న చిన్న యోగా అనేది 2 letters కాదు అని నాకు అనిపించింది. సో ఇంకా నేర్చుకోవాలి. దీని గురించి ఎలా ఉంది ఏంటనేది మనం చెప్పాలని అంటే ఒక మాటలో ఎవరిని చెప్పలేము. ఇక్కడికి వచ్చి ఈ ఎక్స్పీరియన్స్ని మనం ఫీల్ అవ్వాల్సిందే. అండి, నా పేరు గంజి గోవర్ధన్. నేను బాంబే నుండి వచ్చాను. మన గురువుగారు నేర్పే పద్ధతి చాలా బాగుందండి. ఎందుకంటే ఆ గురువుగారి వారి ఆతృత, అంటే మనవారు ఎక్కడో దూరం నుండి వచ్చారు, మనవారు వాళ్ళకి ఏ విధంగా నేర్పాలి అనే పద్ధతి చాలా బాగా నేర్పారు. ప్రతి ఒక్కరికి అడిగి మరీ క్వశ్చన్లు అడగమని, ఏమైనా డౌట్స్ ఉంటే అడగమని 3 రోజులు మొత్తం క్షుణ్ణంగా ఈ ప్రాణాయామని, యోగాసనాలని, వారు ఏ ప్రాణాయామం చేస్తే దేనికి లాభం, దేనికి ఆరోగ్యపరంగా ఏది బాగుంటుంది అనే విషయాలు చాలా చక్కగా తెలపడం జరిగింది. మిగతా వారు కూడా దయచేసి రావాలి. చాలా చక్కగా ప్రాణాయామం, యోగా, ఎందుకంటే మనం టీవీలో వీడియోలో చూస్తాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గురువుగా చెప్పే విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. అంటే ఆయనలో తపన, మనం నేర్చుకోవాలి అనే తపన, అది మనకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి ఎన్ని లక్షలు ఇచ్చినా, ఎన్ని రూపాయలు మనం ఖర్చు పెట్టినా కూడా ఇటువంటి వాతావరణం దొరకదు, మరి ఇటువంటి టీచింగ్స్, గురువు గారి టీచింగ్స్ దొరకదు. కాబట్టి మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నా పేరు కల్పన. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. ఇక్కడ వాతావరణం ఎంత బాగుందో, చాలా అసలు ఇలాంటి ప్లేస్లో చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది, చాలా బాగుంది. అందరూ చెప్పారు ఈ కోర్సు వివరాల గురించి. కానీ నేనేం చెప్తున్నానంటే ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. అంటే మనకి ఈ వయసులో తెలిసి వచ్చింది, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా. పిల్లలు ఇంకా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు, మెంటలీ ఫిజికలీ బాగా ఉంటారని నా అభిప్రాయము. చాలా అంటే ఇక్కడ వీళ్ళు చూపించే ప్రేమ, కరుణ మాటలో చెప్పలేనిది. భవానీ గారు చాలా స్వీట్ పర్సన్, అందరినీ చాలా బాగా ఓపిక్గా బాగా ట్రీట్ చేస్తారు. నాకు ఇక్కడ బాగా నచ్చింది. అది 3 days కోర్స్ అంటే అప్పుడే వెళ్ళిపోవాలని బాధ అనిపిస్తుంది. కనీసం ఒక 10 రోజులైనా ఉండింటే బాగుండేమో అనిపిస్తూ ఉంది. Hi, namaste. Actually, I'm from Anantapur, and I like this course. And I was not interested, but my wife has pulled me over here. And here, after coming here, really it is awesome. And the body has become very flexible, and
I'm now able to have good exercise from today. I think so. While going to the home from tomorrow, I should start the yoga, and really it is very very good. And the teacher and the sir are very polite, very good. Whatever we ask, they are giving good, politely answering, and that is one of the good thing where we can have good time with the other people also, so that we can learn from them also. And excellent it is. Please do come and visit once, at least with your children. Basically you should come with your children, because for children it is very good, the yoga and this pranayam, where actually pranayam, where I never believe in that, but after coming here it is really good experience. And dhanam also, that is also one of the good thing. Really I'm getting very energetic, and I'm also happy after coming here. I think so I do come again after 1 month or 2 months, and I'm feeling it to be here for another 10 to 12 days when I have free time. So ఇక్కడ ప్రాణాయామ, యోగా, ధ్యాన, మనకి ఏమి డౌట్స్ ఉన్ని అన్నీ క్లారిఫికేషన్ ఇస్తారు. చాలా చక్కగా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ వచ్చి ఇట్లా ప్రోగ్రామ్ని సదుపయోగం చేసుకున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను హోమియో డాక్టర్ని. ఈ మహర్షి తపోవనానికి రావడం జరిగింది. ఇక్కడ ధ్యానము జ్ఞానము నేర్చుకోవచ్చని వచ్చాను, కానీ ఇక్కడ రావగానే లైఫ్ టైం కావాల్సిన టోటల్ ప్యాకేజ్ ఏమైతే ఉందో, ధ్యానము, ప్రాణాయామము, యోగా అండ్ జ్ఞానము సంపూర్ణంగా అందజేయబడుతుందండి. ఇక్కడ సాగర్ సార్ అయితేనేమి, భవానీ మేడం అయితేనేమి చక్కగా ఆదరిస్తున్నారు. ఇక్కడ మన సనాతన ఋషులు చెప్పినటువంటి ఏమైతే జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేట్టుగా అందిస్తున్నారండి. ఇక్కడ రాగానే, ఈ మహర్షి తపోవనం రాగానే ఒక గురుకులం వచ్చినంత హ్యాపీనెస్ ఉందండి. ఇక్కడ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు, అన్ని వసతులు బాగున్నాయి, చక్కటి మంచి సంపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ రాగానే మీకు అర్థమైపోతుందండి ఇక్కడ వచ్చినందువల్ల ఎంత ఉపయోగం ఉందో. నమస్తే అండి. ఇక్కడ తపోవనంలో మేము వచ్చినాము జ్ఞానం నేర్చుకుందామని. జ్ఞానము దొరికింది, దాంతోపాటు యోగా అభ్యాసము, ధ్యానం, జ్ఞానం మాత్రం చాలా మంచిగా పంచుతుండు సారు. దానివల్ల మాకు చాలా ప్రయోజనం అయితే అవుతుంది. మీరు కూడా వచ్చి ఆ ప్రయోజనాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఇక్కడికి ధ్యానం నేర్చుకుందామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు జీవిత సత్యం ఏంటి, ధర్మం అంటే ఏంటని చాలా తెలుసుకున్నాము. సో ఇక్కడ ప్రతి ఒక్కరిగా కాకుండా ఫ్యామిలీతో వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి, ఇది పిల్లలకి భావితరంలో చాలా అవసరమైన విద్య అండి ఇది. సో ఇది అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. నేను మా అమ్మగారితో వచ్చినాను ఇక్కడికి మహర్షి తపోవనంకి 3 days. ఫోన్స్ అనేవి ఏవి ఉండకూడదు. ఇవన్నీ విన్నాక నాకు కొంచెం భయం వేసింది నేను ఎక్కడికి వచ్చినాను అని. బట్ లేటర్ ఆన్ 5:30కి లేవడం, యోగా చేయడం, ప్రాణాయామ చేయడం, అవన్నీ లేటర్ ఆన్ నాకు అర్థమవుతున్నాయి. ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ. ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాము, బాడీని మైండ్ని ఎట్లా కంట్రోల్లో ఉంచుకోవాలి, ఏ ప్రాబ్లం వచ్చినా హెల్త్ని ఇప్పటి నుంచే ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. నేను అనుకున్న ఓల్డ్ పీపుల్కే ఇవన్నీ అని. అస్సలు కాదు. బికాజ్ నేను 60 years నేను నా లైఫ్ లీడ్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ దట్ మ్యాథమెటికల్ ఫార్ములా బుక్లెట్ ఇన్ మై హ్యాండ్స్. అట్లా క్లియర్గా మనకి పూసగుచ్చినట్టు ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఐఎమ్ జస్ట్ 21 years old. నాకు కూడా అర్థమైంది ఏం చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారు అని. అండ్ నేను ఇదే ఎందుకు సజెస్ట్ చేస్తా అంటే, నేను ఏదైతే క్వశ్చన్స్ అడిగినానో, వేరే వాళ్ళు ఏ క్వశ్చన్స్ అయితే అడిగినారో, ఎవ్రీథింగ్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ వెరీ క్లియర్లీ, ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ అది నాకు కూడా I could connect every single dot that he was letting me know. So that is how you know he is the right teacher and this is the right place. So meek ఏ question unna gani I can for sure say that Maharshi Tapovanam will give you the right answers.